నిజామాబాద్ జిల్లాలోని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ నిండకుండలా మారింది. గత 3 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు ఎగువ నుంచి వరద పోటెత్తడంతో ప్రాజెక్టు జలకలను సంతరించుకుంది. అధికారులు ప్రాజెక్ట్ గేట్లు ఎత్తి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టుకు సంబంధించి మరిన్ని వివరాలు మా ప్రతినిధి శ్రీకాంత్ అందిస్తారు. నిజామాబాద్ జిల్లాలో జోరు వాన కురుస్తుంది. గత 2 రోజులుగా ఎడతెరిపి లేని వర్షాలు కురుస్తుండటంతో భారీగా వరద వస్తుంది. ప్రస్తుతం నిజామాబాద్ జిల్లాలో ఉన్నటువంటి 2 ప్రధాన ప్రాజెక్టులు, ఇటు నిజాం సాగర్ ప్రాజెక్టు కావచ్చు, అలాగే ఉత్తర తెలంగాణ వరప్రదాయమైనటువంటి శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో కూడా భారీగా వరద నీరు వచ్చి చేరుతుంది. ఇప్పటికే దాదాపు 195,000 క్యూసెక్ల నీరు శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులోకి వస్తుంది. ఈ నేపథ్యంలో 8 గేట్లను ఎత్తి 2 ఫీట్ల మేర ఎత్తి దిగువకు నీటిని వదులుతున్నారు. ఇటు ప్రధాన గేట్ల ద్వారా అలాగే ఇతర కాలువల ద్వారా దాదాపు 35,000 క్యూసెక్ల నీటిని వదులుతున్నటువంటి పరిస్థితి. ప్రస్తుతం శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద పరిస్థితి ఎలా ఉంది, ఇంకా ఇన్ఫ్లోస్ ఎప్పటి వరకు కొనసాగే అవకాశం ఉంది ఏంటి అన్న దానిపైన మనతో పాటు ఇన్ఛార్జ్ ఎస్సీ శ్రీనివాస్ గుప్తా గారు ఉన్నారు. సార్ చెప్పండి, ఎట్లా ఉంది ప్రస్తుతం ప్రాజెక్టు వద్ద పరిస్థితి? ప్రజెంట్ వాటర్ సిచ్యువేషన్, తర్వాత డ్యామ్ ప్రాజెక్టు మాత్రం ఎలాంటి ప్రాబ్లం లేదు, సేఫ్గా ఉన్నాయి. అన్ని గేట్స్ కూడా ఆపరేట్ చేసి చూసాము, ఇప్పుడు కూడా ఆపరేట్ చేసాము, ఏమి ఇబ్బంది లేదు. మనకు 2 lakhs క్యూసెక్స్ వరకు వస్తున్నాయి. ఇంకా మహారాష్ట్రలో రెయిన్స్ బాగా పడుతున్నాయి. వాళ్ళు అక్కడి నుంచి ఫోన్ చేయడం వల్ల మనకి ఇంకా ఇన్ఫ్లోస్ పెరిగే ఛాన్సెస్ ఉన్నాయని చెప్తున్నారు వాళ్ళు. కాబట్టి మనం ఇప్పుడు ఆల్రెడీ మేము 16 గేట్లు ఆపరేట్ చేసి ఒక 50,000 క్యూసెక్స్ విడుదల చేస్తున్నాము. తర్వాత మెయిన్ కెనాల్లో కాకతీయ మెయిన్ కెనాల్లో వదిలేస్తున్నాము. తర్వాత జెన్కో ఆపరేట్ చేస్తున్నాము. తర్వాత ఎఫ్ఎఫ్సిలో కూడా నీళ్ళు వదిలేస్తున్నాము. మేము ఇప్పటివరకు 60,000 క్యూసెక్స్ వరకు డిశ్చార్జ్ చేస్తున్నాము. దాన్ని మెల్లగా 2 lakhs వరకు ఇంక్రీజ్ చేసి 2 lakhs మనకు ఇన్ఫ్లోస్ ఎంత ఉన్నాయో అంత అవుట్ఫ్లో చేయాలని మా అధికారుల యొక్క ఆదేశానుసారంగా మేము ఆపరేట్ చేస్తున్నాము. 16 గేట్లు ఓపెన్ చేసాము. ఇప్పుడు 50,000 మెయిన్గా డిశ్చార్జ్ అవుతుంది గేట్స్ ద్వారా. సార్, ఇప్పుడు ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియాతో పాటు ఎగువ మహారాష్ట్రలో వర్షాలు ఎట్లా ఉన్నాయి, ప్రాజెక్ట్ క్యాచ్మెంట్ ఏరియాలో వర్షాలు ఎట్లా ఉన్నాయి, ఇన్ఫ్లోస్ ఎట్లా ఉండబోతున్నాయి, మరో 24 గంటల్లో ఎట్లా ఉండబోతుంది, మీరు వాటర్ మేనేజ్మెంట్ ఎట్లా చేయబోతున్నారు? అంటే మనకు ఉన్న అన్ని ఇన్ఫ్లోస్ ఒక మంజిరా తప్ప మిగిలిన పోచంపాడులోకి రావాల్సిన అన్ని ఇన్ఫ్లోస్ ఆల్రెడీ మొదలైనవి. తర్వాత గడ్డెనబాగు నుంచి వస్తున్నవి. తర్వాత లోకల్ క్యాచ్మెంటు ఒక మంజిరానే ఇంకొక 4-5 అవర్స్లో వాళ్ళు కూడా వస్తాయని అంటున్నారు. తర్వాత మహారాష్ట్ర నుంచి కూడా అంటే ఇప్పుడున్న సమాచారం ప్రకారంగా వాళ్ళ దగ్గర రెయిన్ఫాల్ బాగా ఉంది. మేము కూడా ఇంకా 1 lakh వరకు ఎక్స్ట్రాగా డిశ్చార్జ్ చేసే ఛాన్సెస్ ఉన్నాయని మనకు అలర్ట్ చేశారు. మనం కూడా దానికి అనుగుణంగానే మనము గేట్స్ ఆపరేషన్ చేస్తాము. తర్వాత ఏమి ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఏమి ఇబ్బంది లేదు. తర్వాత రైతులు కానీ ఎవరు కానీ గోదావరి ప్రాంతాలకి, గోదావరి పరివాహక ప్రాంతంలో ఉన్న రైతులు కానీ, గొర్రెల కాపర్లు కానీ, ఆవులు మేచేవాళ్ళు కానీ, చేపలు పట్టడం కానీ చేయకుండా తగు జాగ్రత్తలు వాళ్ళు తీసుకుంటే ఆల్రెడీ అందరికీ అలర్ట్ చేశాము. ఆల్రెడీ కలెక్టర్ గారు, నిర్మల్ కలెక్టర్ గారికి, నిజామాబాద్ కలెక్టర్ గారికి, జగిత్యాల కలెక్టర్ గారికి అందరికీ అందరికీ ఇన్ఫామ్ చేశాము. అంతా క్షేమంగానే ఉన్నట్టు భావిస్తున్నాం. సార్, ప్రాజెక్టు పూర్తి స్థాయి నీటి మట్టం అంటే టీఎంసీలో చూస్తే కనుక 91 టీఎంసీలు. ప్రస్తుతం అసలు దీని కెపాసిటీ ఎంత ఉంది? మీరు అంటే 60 నుంచి 70 టీఎంసీలకే వాటర్ని కిందికి వదలడం జరుగుతుంది కదా, అసలు ఎందుకు? అంటే 70 టీఎంసీలు అని కాదండి, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో 75 టీఎంసీల వరకు ఉన్నవి. అంటే మనకు ఫస్ట్గా 112 టీఎంసీల కెపాసిటీ ఉండే, దాని తర్వాత సిల్ట్ చేరడం వల్ల మనం ఇప్పుడు మధ్యలో 90 టీఎంసీ అయింది. తర్వాత ఇప్పుడు 80.5 టీఎంసీ వరకే మనకు ప్రాజెక్ట్ కెపాసిటీ ఉంది. మనకు ఆల్రెడీ వీఆర్ రీచ్ టు 75 టీఎంసీ వరకు రీచ్ అయినాం. ఒక 1 feet కుషన్ మనకు జస్ట్ మనకు వచ్చిన దాన్ని మళ్ళీ ఆపుకోలేము కాబట్టి వచ్చిన దాన్ని వదిలిపెట్టి తర్వాత మనకు ఒక ఇన్ఫ్లుయెన్స్ కొంచెం తగ్గినాక మనం మళ్ళీ గేట్స్ క్లోజ్ చేసుకుంటూ వస్తాము. అంటే సార్, ఈ వరద ఇంకా ఎన్ని రోజులు ఇట్లా కొనసాగే అవకాశం ఉంది? అట్లాగే కింద ఈ ప్రాజెక్టు కింద ఉన్నటువంటి మిడ్ మానేర్ కావచ్చు, వాటి పరిస్థితి ఎట్లా ఉంది? మిడ్ మానేర్లో కూడా అంటే ఆల్రెడీ మిడ్ మానేర్కు మనం ఎఫ్ఎస్సి ద్వారా ఇస్తున్నాము, పెద్దవాగు నుంచి వెళ్తున్నాయి. మిడ్ మానేర్ కూడా దాదాపుగా ఒక 80% ఆల్రెడీ వాళ్ళకి ఈ ఇన్ఫ్లోస్ అన్నీ ఒక 2 days వెళ్తే వాళ్ళ ఎంఎంఆర్ కూడా ఫుల్ అవుతుంది. ఎల్ఎండిలో కూడా 16 టీఎంసీ వరకు ఆల్రెడీ వచ్చాయి. అంటే మన కరీంనగర్ ఎల్ఎండిలో ఉన్న క్యాచ్మెంట్ వరకు కూడా నీళ్ళు వచ్చాయి. ఇప్పుడు ఎల్లంపల్లి వాళ్ళు కూడా అంటే మనము ఈ 2 lakhs కలుపుకుంటే వాళ్ళు 10 lakhs డిశ్చార్జ్ చేయడానికి వాళ్ళ గేట్స్ ఆపరేషన్ సిస్టమ్ అంతా ప్లాన్ చేసుకున్నారు. కింద కూడా మన అందరికీ ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా, కడెం కూడా ఏమి ఇబ్బంది లేదు. తర్వాత మన గోదావరిలో ఫుల్ వాటర్ ప్రవహించే ఛాన్సెస్ ఉన్నాయి.
సార్ ఎగువ అంటే ఈ గోదావరి ఎగువన మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాజెక్టులు ఎన్ని ప్రాజెక్టులు పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరాయి? గైక్వాడ్ పరిస్థితి ఎట్లా ఉంది? గైక్వాడ్ అయితే ఈరోజు మార్నింగ్ వరకు వాళ్ళు కూడా కుషన్ కొంచెమే పెట్టుకొని వాళ్ళు కూడా రిలీజ్ చేస్తామంటున్నారు. గైక్వాడ్ ఇంకా రిలీజ్ చేయలే, కానీ వాళ్ళకు ఒక 5 TMC వాళ్ళు పెట్టుకున్నాక రిలీజ్ చేస్తారు. ఇప్పుడు మేము ఈ ప్రజెంట్గా 12 o'clock వాళ్ళది ఇన్ఫర్మేషన్ తెలిస్తే మన గైక్వాడ్ వస్తాం. మిస్ విష్ణుపురి, బాలేగాం అన్నీ ఓపెన్ చేసి గేట్స్ అన్ని ఓపెన్ చేశారు. అందుకనే మనకి 2 లక్షల క్యూసెక్స్ ఈ డిశ్చార్జ్ వస్తుంది. మనము ఇవాళ కూడా వర్షం పడితే మాత్రం 2 రోజుల వరకు ఇన్ఫ్లోస్ ఉంటాయని మన యొక్క ఎక్స్పెక్టేషన్. సో ఇది ఎగువ మహారాష్ట్రతో పాటు ప్రాజెక్టు క్యాచ్మెంట్ ఏరియాలో కూడా గత 2 రోజులుగా కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు భారీగా వరద నీరు వచ్చి చేరుతుందని చెప్పేసి ఇన్ఛార్జ్ ఏసీ గారు చెప్తున్నారు. ప్రస్తుతానికైతే శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద 16 గేట్లను ఎత్తి నీటిని మేనేజ్మెంట్ చేస్తున్నారు, దిగువకు వదులుతున్నారు. ప్రాజెక్టు వద్ద ఎలాంటి ఇబ్బంది లేదు, అలాగే కడెం ప్రాజెక్టు వద్ద కూడా ఎలాంటి ఇబ్బంది లేదు. ఎప్పటికప్పుడు గేట్ల పనితీరును వాళ్ళు పరిశీలిస్తూ నీటిని ఎగువ నుంచి వస్తున్నటువంటి భారీ వరద నీరు అంటే దాదాపు 2 లక్షలకు పైగా క్యూసెక్కుల వరద నీరు వస్తుండటంతో ఇన్ఛార్జ్ ఎస్సీ గారు అలాగే ఈ గారు పూర్తిగా ప్రాజెక్టు పరిసర ప్రాంతాల్లో ఉండి ఎప్పటికప్పుడు ఈ నీటి వర్షాలు ఇలాగే కొనసాగితే ఇంకా వరద కొనసాగే అవకాశం ఉంటుందంటున్నారు. ఎగువ మహారాష్ట్రలో ప్రాజెక్టు ఎగువ ఉన్నటువంటి మహారాష్ట్రలో కూడా భారీ వర్షాలు కురుస్తుండటం, అక్కడ ఉన్నటువంటి బాలేగావ్ కావచ్చు ఇతరత్ర ప్రాజెక్టులు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరాయి. మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రధాన ప్రాజెక్టు జైక్వాడ్ ప్రాజెక్టు కూడా పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరబోతుంది. అక్కడి నుంచి కూడా గేట్లు వదిలితే మాత్రం ఈ 2 లక్షల క్యూసెక్ల వరద ఏదైతే ఉందో ఇంకా పెరిగే అవకాశం ఉందని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఓవరాల్గా శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్ అయితే పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరింది. ఇక ఈ 2 సీజన్లలో రైతులకు పంటలకు ఎలాంటి సాగునీరు కావచ్చు అలాగే తాగునీరు కావచ్చు ఎలాంటి ఇబ్బంది ఉండదని చెప్పేసి అధికారులు అయితే చెప్తున్నారు. ఇది ఇక్కడ శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు వద్ద పరిస్థితి. కెమెరా పర్సన్ రవినాయక్తో శ్రీకాంత్, ఐ న్యూస్, నిజామాబాద్.